బైబిల్ గ్రంథంలో నుండి మొదటి తెస్సలోనియన్లకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుకుందాము. మరి ఇక్కడ పౌలు భక్తుడు తెస్సలోని సంఘాలకు రాస్తున్నాడు. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకరిడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు పౌలు రాస్తూ ఉన్నాడు సంఘానికి. ఏమని అంటున్నాడంటే, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం గమనించినట్టయితే మనుషులందరిలోనూ ద్వేషం ఉంది, అపవిత్రత ఉంది, కీడుకు ప్రతి కీడు చేయాలని ఆశపడుతూ ఉంటారు. కానీ ఈ పౌలు భక్తుడు అంటాడు, కీడునకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, అందరితోనూ సహాయం చేసే స్వభావం కలిగిన బిడ్డగా నువ్వు ఉండు అని చెప్తూ ఉంటున్నాడు. అవును నా ప్రియమైన వారలారా, ఈ యొక్క వచనములో మనము దేవుని యొక్క ప్రేమను చూస్తూ ఉంటున్నాం. పౌలు భక్తుడు దేవుని ప్రేమను కనపరుస్తున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, నిన్ను హింసించిన వారిని నువ్వు దీవించు అంటున్నాడు. నిన్ను హింసించిన వారికి తిరిగి నువ్వు అపాయము కానీ వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ కలగనీయకుండా కీడునకు ప్రతి కీడు చేయవద్దు, మేలైన దానిని చేయి అని వాక్యం చెప్తూ ఉంటున్నది. అవును నా ప్రియమైన వారులారా, ఇప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్లో, ఈ పరిస్థితుల్లో మనం ఎంతోమంది ఎన్నో రకాలుగా మనుషులు ఎదుట మనము చూస్తూ ఉంటున్నాం. కీడునకు ప్రతి కీడు చేసేవారినే ఎక్కువగా చూస్తుంటున్నాం. మేలైన దానిని చేయడానికి చాలా తక్కువ. ఇప్పుడు ఈ సిచ్యువేషన్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, డిజిటల్ మీడియా ఉన్న ఈ కాలంలో ఎవ్వరు కూడా మౌనంగా ఉండడం లేదు కదా. వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, మరి స్నాప్చాట్ అని ఎన్నెన్నో రకాలైన మాధ్యమాల ద్వారా వారు ఏం చేస్తున్నారంటే ఒక మనిషిని గురించి కీడుగా, చెడుగా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో రకాలుగా వారి గురించి తప్పుడుగా రాస్తూ ఉన్నారు. ఎంత ఫాస్ట్ అయిపోయిందంటే మీడియా ద్వారా అనేకులను చేరవేస్తూ ఉంటున్నారు కదా. ఇంకా ముందులాగా ఒక కాలంలాగా కంటిలో కన్ను పెట్టి చూసి, లేక వారితో మాట్లాడడం కానీ, కోపమైన మాటలు మాట్లాడడం కానీ, లేక వారిని ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ, ఆ రీతిగా ముందు ఒకప్పుడు జరిగేలాగా కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారైపోయాయి. మనుషులందరూ మారిపోయారు కదా. వాళ్ళందరూ వారికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళారా, అనేకమైన కీడులను, అనేక రకమైన హింసలను, బాధలను మాధ్యమము ద్వారా చూపిస్తూ ఉంటున్నారు. వారి ముఖాలు చూసే అవసరం లేదు. ప్రతిదానికి కీడుకు ప్రతి కీడు, ఎక్కడ చూసిన మనుషుల మీదకి మనుషులు, రాజ్యముల మీదకి రాజ్యం, కీడుకు ప్రతి కీడు చేసి మేలైన దానిని చేయడానికి ఒక్కరు కూడా లేకపోతూ ఉంటున్నారు. అవును నా ప్రియమైన వాళ్ళారా, మనకు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, కీడునకు ప్రతి కీడు చేయవద్దు. హల్లెలూయా. కీడుకు ప్రతి కీడు చేసే స్వభావాన్ని మానుకో. ఒక వ్యక్తి నీకు చెడు చేస్తే దానికి మరి చెడు నువ్వు చేయొద్దు, కానీ వారిని ప్రేమించని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే దావీదుకు కీడు చేయాలని సౌలు ఎంతగానో తలంచాడు. ఎన్నో రకాలుగా కీడు చేయడానికి చూశాడు, చంపాలని చూశాడు. అవకాశం వచ్చింది దావీదుకు, కానీ ప్రతి కీడు చేయలేకపోయాడు. కీడుకు ప్రతి కీడు ఎన్నటికీ దావీదు చేయలేదు. తన ప్రాణానికి హాని ఉన్నప్పటికీ కూడా, సౌలు తను తరుముతున్నాడని తెలిసి కూడా, అవకాశం ఉన్నప్పటికీ కూడా సౌలును చంపకుండా వదిలివేశాడు దావీదు. ప్రతి కీడు చేయకుండా సహాయము చేశాడు, వదిలివేశాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడ, సహోదరి, దేవుని బిడ్డ, ఈ ఉదయకాలమున మనము కూడా అట్టి క్రియలను చేయకుండా క్రీస్తు అనుసరించే బిడ్డలుగా మనమందరూ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, నీ జీవితాన్ని మార్చుకో. ప్రతి కీడు చేయకుండా మేలును చేశాడు. ఎవరి పట్ల మేలు చేశాడు? దావీదు రాజైన తర్వాత సౌలు కుటుంబీకులలో ఎవరైనా ఉన్నారా అని మరి వెతికించి కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేశాడు. మెఫీబోషేతును తన గృహానికి రప్పించుకున్నాడు. మెఫీబోషేతును, కుంటివాడైన మెఫీబోషేతును తన యొక్క భోజనపు బల్ల చుట్టూ కూర్చొని దావీదుతో భోజనము చేసే ఒక అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు కదా దావీదు. మరి మెఫీబోషేతు ఒంటరిగా ఎక్కడో ఉండాల్సిన వాణిని, మరి శత్రుశేషాన్ని
మరి చంపివేయకుండా, ప్రతి కీడు చేయకుండా మేలును చేసి దావీదు అతనికి తన యొక్క రాజ్యములో తన తాతగారి ఆస్తంతటిని భూములన్నిటిని తిరిగి ఇచ్చి, దావీదు ఎల్లవేళలా మెఫీబోషేతు తన యొక్క బల్ల ముందు కూర్చొని తనతో పాటు భోజనము చేయాలని ఒక మేలైన క్రియను చేశాడు. దేవుని యొక్క ప్రేమను కనపరిచాడు. మేలు చేసేది మనము నేర్చుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, క్షమించు అంటాడు. శత్రువులను క్షమించి ప్రేమించమంటున్నాడు. ఈరోజు ప్రేమ లేని జీవితాలను మనం కలిగి ఉంటున్నాం. మేలైన వాటిని చేయలేకపోతుంటున్నాం. మనుషుల మీద మనుషులు లేస్తూ ఉంటున్నాం. ఎన్నో రకాలుగా అవమానపరుస్తూ, కీడుని చేస్తూ, మనుషులను ఇబ్బంది పెడుతూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలైన దానిని చేసి, ఆయన అంటున్నాడు, మనుషులందరూ ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఈరోజు కీడు చేస్తున్నామేమో తెలియకనే, కోపముతో, తెలియకనే అసూయతో, తెలియకనే వారు అన్నారని వారిని ఇబ్బంది పెడుతూ, తెలియకనే సాతాను యొక్క ఉచ్చులో పడి మనం మేలైన దానిని చేయకుండా కీడైన దానిని చేస్తూ మనకు మనము మోసపుచ్చుకుంటున్నామేమో. ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకొని, దేవా నన్ను క్షమించు ప్రభువా, నేను నీ మార్గంలో నడుస్తాను ప్రభువా, నీవు నీ శత్రువులను క్షమించావు, వారికి కీడుకు ప్రతి కీడు నువ్వు చేయలేదు, కానీ వారిని ప్రేమించి వారిని క్షమించావు ప్రభువా. అట్టే స్వభావమును నాకును దయచేయమయ్యా. దేవా నాకు దయచేయి ప్రభువా, నీ మార్గంలో నేను ఉంటానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా ప్రభువా. నా జీవితాన్ని మలచి మార్చు ప్రభువా. కీడుకు ప్రతి కీడు నేను చేయనయ్యా. నా శత్రువులు నేను క్షమించి ప్రేమిస్తాను ప్రభువా. నాకు సహాయము చేయి ప్రభువా అని దేవుని మనం అడిగేవారిగా ఉండాలి. అవును, దావీదు వలె శత్రువుల కుటుంబంలో నుండి ఒక వ్యక్తిని చేరదీసి ఆహారం పెట్టాడు. ఒకరోజు 2 రోజు కాదు, బతికినంత కాలము మెఫీబోషేతు ఆయన బల్ల ఎదుట భోజనము చేయాలా అని ఆయన ఆశపడ్డాడు. అవును, ఉదయకాలమున మనము కూడా క్రీస్తును కలిగిన వారిగా, క్రీస్తు యొక్క దీవెనలను పొందుకొని ఎల్లవేళలా మేలును చేస్తూ దేవుని సన్నిధిలో మనము మేలైన దానిని చేయాలి. కీడుకు ప్రతి కీడు చేయకుండా ఈరోజు క్రీస్తు బిడ్డలుగా మనం ఉన్నామంటే, ఆయన రక్తం చేత కడగబడిన మనము ఆయన క్రియలను కలిగి ఉండాలి, ఆయన స్వారూప్యంలో ఉండాలి, ఆయన యొక్క పద్ధతులను మనం కలిగి ఉండాలి, ఆయన యొక్క స్వభావం మనం కలిగి ఉండాలి. ఈరోజు అట్టి స్వభావం కలిగిన వారిగా మేలైన దానిని చేస్తూ కీడుకు ప్రతి కీడు చేయకుండా ఎల్లవేళలా ఇతరులను ప్రేమించి సంతోషముగా ఉంటూ ఎడతెగక ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అవును, నీ శత్రుల కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా. మెలకువగలిగి ప్రార్థన చేస్తూ మన జీవితాలను సరిచేసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని బిడ్డ, నీ జీవితమును మలుచుకో, మార్చుకో. క్రీస్తు కొరకు సాక్షి బిడ్డగా నువ్వు నిలబడు. యేసయ్య బిడ్డగా నువ్వు ఇతరులకు నిన్ను నువ్వు కనపరుచుకో. క్రీస్తు స్వారూప్యంలోనికి మారాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. కీడుకు ప్రతి కీడు ఎవ్వనికైనాను చేయకుండా మనం చూసుకుందాం. ఒకవేళ ఇతరులు మనకు తెలిసిన వారు ఇతరులు కీడు చేస్తున్నా వారికి వాక్యము ద్వారా చెప్పి సరిచేద్దాం. కీడుకు ప్రతి కీడు చేయవద్దు అని వారికి వాక్యము ద్వారా యేసు ప్రేమను మనం కనపరుస్తూ క్రీస్తును ప్రకటిస్తూ మనం ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.